ఈరోజు మనం అందరం తడా ఆఫీస్ లో ఉన్నాము. ఈ తడా ఆఫీస్ కు కన్నడం యాక్ట్రెస్ ప్రియా హెగ్డే గారు చేస్తున్నారు. ఆమె మన మధ్యకి రావడం ఎంతో సంతోషకరం. కొన్ని మాటలు ఆమె షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. Thank you so much for the warm welcome. నేను మీ ప్రియా హెగ్డే. I'm more than happy to be part of this Shreya's success meet. And నా గురించి a few words to చెప్పాలంటే I work more in Kannada industry and also Telugu. My first movie Kannadalo వచ్చింది చిల్కా అని, and that we shot in 3 languages, Kannada, Hindi and Marathi. అదయ్యాక the next project I did తెలుగు called నువ్వే నా ప్రాణం. తర్వాత ఆది సాయి కుమార్ తో క్రేజీ ఫెలో అని ఒక మూవీ చేశాను. Then I worked for a Star Ma channel TV show as well. ఇప్పుడు కన్నడలో ఇంకొక మూవీ రిలీజ్ అయింది కుద్రు అని. ఇంకా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ టాకీస్ యాప్ కి సీతా కళ్యాణ అని ఒక వెబ్ సిరీస్ రీసెంట్ గా ఫినిష్ చేసి వచ్చాను. దాని వల్ల లాస్ట్ ఈవెంట్ కూడా అటెండ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ మంత్ May 18th కి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అండ్ నా ఫ్యామిలీ శ్రేయ వాళ్ళందరూ అది దాన్ని చూడాలి అని కోరుకుంటాను. లేదు కన్నడ, బట్ విత్ సబ్ టైటిల్స్ ఉంది. నా కోసం మీరందరూ కన్నడలో చూస్తారు అనుకుంటాను. సో ఇట్ కమ్స్ ఇన్ టాకీస్ యాప్. నేను లింక్స్ అన్ని షేర్ చేస్తాను. So apart from that, this is something very new for me, the real estate thing, because నా field is totally different. So ఇప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ మీద, ఎందుకంటే you guys have lot of knowledge, so I would really love to gain such some knowledge. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ హోప్ మీరు దానికి ఆన్సర్ ఇస్తారు అనుకుంటాను. సో నా ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఎందుకు ఇప్పుడు అందరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి? బేసిక్ గా లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ కదా, ఎందుకు ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి అని నా ఫస్ట్ క్వశ్చన్. భూమి అనేది మనకు దానికి ఎక్స్పైరీ లేదు, అది పెరిగే దానికి సోర్సెస్ లేదు, ఉండేది దాంట్లోనే మనం అందరం జీవించాలి. కాబట్టి ఉన్న జనాభానే మనం దాంట్లో అడ్జస్ట్ కావాలి. కాబట్టి రోజు రోజుకు మన పూర్వీకుల నుంచి అది పెరుగుతూనే ఉంటది. దానికి ఇంకా ఆ ఆప్షన్ వేరే లేదు. భూమి అనేది అప్రిసియేషన్ కానీ డిప్రిసియేషన్ లేనటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఏ రోజైనా పెరగడం అనే కానీ తగ్గించి తగ్గడం అనేది ఉండదు. కాబట్టి ఎక్కువ జనాభా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారంటే, భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఈ రోజు కోటేశ్వరులు అయ్యారు. అప్పట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భూమి కొన్నవాళ్ళు ఈ రోజు ఒక ఏజ్ వచ్చేలాకి పిల్లలు దూరంగా ఉన్నామని ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా జీవిస్తున్నారు, బాగా లగ్జరీగా బతుకుతున్నారు. మన తాతల దగ్గర నుంచి ఒకే సామెత ఉందండి, భూమిని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదన్నట్టు. అది రియల్ గా కూడా మనకి ఇప్పుడు వాస్తవంలో కూడా ఆ రోజు చిన్న 1 ఎకరా ఉన్నా కానీ ఈ రోజు కోటీశ్వర్లు అయిపోయి వాళ్ళ పిల్లలందరినీ ఫారెన్ లో పంపించున్నారు. కాబట్టి ఇప్పుడు ఉండే వాళ్ళు అంకణాల్లో కొంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భూమిని నమ్మాలని నేను అనుకుంటున్నాను. ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ మెన్స్ కానివ్వండి, జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ సైట్ మీద చేస్తుంటారు. ఎందుకంటే వాటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది దాని మీద ఆసక్తి చూపుతూ ఉంది. ఈ రోజు భూమి మీద పెట్టుబడి రేపు తరాలకి మంచి రాబడి వస్తుంది. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టడం మంచిది. మనకున్న అసెట్స్ లో ల్యాండ్ అనేది చాలా ముఖ్యమైన అసెట్. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ఏ ఫాస్ట్ మూవింగ్ అసెట్, ఆల్వేస్ ఇన్ డిమాండ్. అందుకని మనం ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మంచిది. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ ప్రోడక్ట్. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రూవ్డ్ ప్రోడక్ట్. ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా గ్రోత్ సాధించారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి భూమి మీద మన తాతలు ముత్తాతల కాలం చూస్తే ఆ రోజు ఎకరా వచ్చి 100,000, 1,000, లక్షలు, ఈ రోజు కోట్ల రూపాయలు. ఇదే నిదర్శనం దానికి. అందువల్లే ప్రతి ఒక్కరు కూడా గతాన్ని చూసి ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ ముందు స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఇన్వెస్ట్ చేసేదానికి ఎక్కువ మంది ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్. భూమి అనేది ప్రపంచంలో 3 నీరుంటే 1 వంతే భూమి ఉంది. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కోటీశ్వరులైనారు. కాబట్టి జనాభా పెరుగుతుంది, కాబట్టి భూమి పెరగదు. కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే అందరం కూడా లబ్ధి పొందుతాం. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేయాలని నాకు కోరిక. Okay, so మీరు చెప్పినట్టు I agree that best investment is on land only. But still నాకు ఒక డౌట్ ఉంది, because there are some other investment platform also. Like for example, stock ఉంది, gold ఉంది,
సో వెన్ వి కంపేర్ మీరు ఎలా ప్రూవ్ చేస్తారు దానికన్నా ల్యాండే బెస్ట్ అని? వాట్ ఈస్ ద ప్రూఫ్? దీనికి ప్రూఫ్ ఉంది మేడం. మీకు గత 40 years అనాలిసిస్ చేసినటివి ఆల్రెడీ పేపర్స్ లో కానీ మీడియాలో కూడా వచ్చింది. గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేసేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. అయినా ఈ 40 years లో 200 times పెరిగింది. సో అదే ల్యాండ్ కానీ వస్తే 400 times పెరిగింది. సో షేర్స్ విషయంలోకి వచ్చే కొనికి అది అప్ అండ్ డౌన్ అవుతుంది, దాంట్లో గ్యారంటీ లేదు. సో ల్యాండ్ రిసెషన్ ఉండదు. ల్యాండ్ లో ఎట్టి పరిస్థితుల్లో డిప్రిసియేషన్ అయింది లేదు. ఇప్పటి వరకు 400 times పెరిగింది. మీరు అనాలిసిస్ ఇస్తుంది, మీకు మీడియా ఇస్తుంది. అంటే మేడం ఇప్పుడు గోల్డ్ కానీ తీసుకుంటే అది 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు తీసుకోగలరు, అంతకు మించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో అదే ల్యాండ్ అనుకోండి, సో మోర్ దెన్ అంటే కొన్ని కోట్ల రూపాయలు అంటే దాన్ని దాచుకోవడం అనేది బంగారం కష్టం అయిపోతుంది. ల్యాండ్ అంటే ఓన్లీ డాక్యుమెంట్లు ఎన్నైనా దాచుకోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ మనం సెక్యూర్. కానీ దాన్ని పెట్టుకొని బయటికి రావాలంటే భయం వేస్తుంది, ఎంత తీసుకున్నా ఎంత వేసుకున్నా. అదే ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, డాక్యుమెంట్స్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఇంట్లో కూడా బయటపడేసి వెళ్ళిపోవచ్చు. సో దాన్ని ఎవరు దొంగిలించలేరు అనమాట. దీని భయం. ప్రాఫిట్ సో స్టాక్ మార్కెట్స్ లో ఏంటంటే మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, సమ్ టైమ్స్ ఇప్పుడు వార్స్ రావచ్చు, అలాంటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయ్యి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసామంటే వార్స్ కి వీటికి కూడా ఎటువంటి సంబంధం ఉండదు. 100% ఎప్పటికప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది. సో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ల్యాండ్. ఇప్పుడు మన పిల్లలకి పెళ్లి ఉన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇంత 10 సవర్లు బంగారు ఇస్తాం, 15 సవర్లు బంగారు పెట్టాం. అదే కొన్ని రైతులు ఏంటంటే మా పాపకు 10 ఎకరాలు ఇస్తాము, ఒక 5 ఎకరాలు ఇస్తామని చెప్తాం. ఇది అందువల్ల ల్యాండ్ కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పింది వింటే వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ లైక్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అందరికి నాలెడ్జ్ ఉండాలి, లేదంటే లాస్ పోతామని. ఇంకా గోల్డ్ తీసుకోవాలంటే మీరు చెప్పిన ప్రకారం ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోకూడదని. ఓకే సో వీ విల్ గో ఫర్ ల్యాండ్ అనుకోండి. నాకు ఇంకా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నాకు ల్యాండ్ కొనాలని అనిపిస్తుంది, కాకపోతే నాకు కూడా దాంట్లో కూడా డౌట్స్ రావచ్చు కదా, ఎక్కడ కొనాలి, ఎలాంటి ల్యాండ్ కొనాలి అని కూడా ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో హౌ కెన్ వి డిసైడ్ లైక్ ఎక్కడ ఎలాంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో బెంగళూరు అనుకోండి, నేను ఇక్కడ కొనవచ్చా లేదా నా ఏరియాలోనే చూడాలా? అలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మందికి ఉంటుంది కదా. సో హౌ యూ సాల్వ్ సచ్ క్వశ్చన్స్? మీరు అడిగిన ప్రశ్నకి ఎలాంటి ల్యాండ్ కొనాలి, ఎందుకు కొనాలి, ఎక్కడ కొనాలి, దానికి సమాధానం ఏంటంటే 24 గంటల ట్రాన్స్పోర్ట్ ఉండాలి, మంచినీటి సౌకర్యం ఉండాలి, అప్రూవ్డ్ ప్రోడక్ట్ అయి ఉండాలి, అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలి. కమర్షియల్ గా కూడా ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో కమర్షియల్ ఏమేమి సజ్జలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఫ్యాక్టరీస్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేదా ఎడ్యుకేషన్ హబ్స్ ఉన్నాయా, ఇట్లాంటి ప్రదేశాలను చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మంచి గ్రోత్ వస్తుంది. అలాంటి వాటిని మనం కస్టమర్స్ సజెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు గోల్డ్ కొనాలనుకోండి, మంచి బ్రాండ్ షాప్ జైలు కాసు, పెద్ద షాప్స్ నల్లీస్ ఉన్నాయి, పెద్ద గోల్డ్ షాప్స్ ఉంది. మన నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కానీ మన కొంచెం చుట్టుపక్కల తిరుపతి, హైదరాబాదు, నెల్లూరు, తడ, ఒంగోలు రాబోయే రోజుల్లో ఒక సీజన్లోనే నేను భూమి కొనాలని అనుకుంటున్నాను. మేడం మీరు ఎక్కడ కొనాలా, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది అని అంటున్నారు? ట్రాన్స్పోర్టేషను ప్లస్ అది పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, ఎక్కడైనా సరే మన దగ్గర ఎంతైతే ఇన్వెస్ట్మెంట్కి మంచి వెంచర్లో మంచి ల్యాండ్ మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకి, అది పట్టణమా మండలమా కాకుండా డెవలప్మెంట్ అనే ఏరియాలో మన దగ్గర ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో ఎక్కడైతే ప్లాట్ వస్తుందో అది ఈ రోజు కొంటే రాబోయే రోజుల్లో అది మంచి రాబడి అనేది మనకు వస్తుంది. పట్టణం దగ్గర కొనుక్కుంటారు, ఒక 10 కిలోమీటర్స్ అనుకుంటారు. కొనేవాళ్ళు ఇంత ముందు రోజుల్లో అయితే ల్యాండ్ పనులు 2-3 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. చాలా మంది ఇబ్బంది పడ్డారు, కోర్టు డబ్బులు రావాలి. ఈ రోజుల్లో రేరా చట్టం కింద ప్రతి జిల్లాలో మన నెల్లూరు అయితే వాడ అప్రూవల్ అవుతుంది, అదే ఒంగోలు అయితే వాడ అప్రూవల్ అవుతుంది, తిరుపతి అయితే తడ అప్రూవల్ అవుతుంది. ఈ అప్రూవల్ చూసుకొని సర్వే నెంబర్ అనేది చూసుకొని కొంటున్నారు. కొనేవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టపోరు. సార్ చెప్పినట్టు ఒక ఫ్లాట్ కొని 10 సంవత్సరాలు కానీ మనం కానీ దాన్ని కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే
ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి 100 రెట్లు పెరుగుతుంది ఈ రోజు. సపోజ్ 16 సంవత్సరాల క్రితం కొన్న ల్యాండ్ ఆ రోజు 3,000 ఎకరం కొనింది, ఈ రోజు 15 లక్షల రూపాయలు అవుతుంది మన నెల్లూరులోనే. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. పట్టణం దగ్గరగా మంచి ల్యాండ్ చూసుకొని ట్రాన్స్పోర్ట్ ఉండాలా అన్నీ ఉంటే బ్రహ్మాండ ఇన్వెస్ట్మెంట్. ఏదైనా కూడా సెకండే. కారు కొన్నాము, ఈ రోజు కారు రేపు అమ్మున్నా సెకండే. బంగారు కూడా సెకండ్ అవ్వదు. ల్యాండ్ మనం చేయి మారే ముందు రేటు పెరగదు. అది ల్యాండ్ లో ఉండే మొత్తం. ఓకే, ఎక్కడ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలా అనేది మీరు అడిగిన క్వశ్చన్ కి లీగల్ క్లియర్ గా ఉండాలా మీరు తీసుకునే ప్లేసెస్, అలాగే సెక్యూరిటీ అనేది బాగుండాలా, గ్రేటెడ్ కమ్యూనిటీ అయి ఉండాలా, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎక్కడ ఉన్నా సరే మనం ఆ భూమి అనేది కొనుగోలు చేయొచ్చు. డాక్యుమెంట్ క్లియర్ ఉండాలి, అప్రూవ్డ్ అయి ఉండాలి. దాంట్లో భాగంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే ల్యాండ్ అప్రూవ్డ్ అయిందా లేదా చూసుకోవాలి. అది ఏ జోన్ లోకి వస్తుందో ఆ జోన్ లో ల్యాండ్ అప్రూవ్డ్ అయిందా లేదా చూసుకోవాలి. అప్రూవ్డ్ అయినటువంటి ల్యాండ్ మాత్రమే అన్అప్రూవ్డ్ ల్యాండ్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి మీరు ఏమడిగారంటే ఎక్కడ కొనాలి అని. గ్లోబలైజేషన్ లో భాగంగా ఎక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు. దేశాలు దాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రాష్ట్రాలు దాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఊళ్ళు దాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ అప్పుడైనటువంటి వెంచర్స్ లో టైటిల్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి ఫర్దర్ రిస్క్ అనేది ఏది ఉండదు. టైటిల్ క్లియర్ గా ఉంటుంది. డెవలప్మెంట్స్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తారు. ఆ సరౌండింగ్స్ లో కూడా డెవలప్మెంట్స్ రెగ్యులర్ జరుగుతాయి కాబట్టి వెంచర్ డెవలప్మెంట్స్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎక్కడైతే జరుగుతాయో అది ఏ ప్రాంతమైనా కావచ్చు అక్కడ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ చేయొచ్చు. Okay, so మీరు చెప్పిన పాయింట్ ప్రకారం what I understood is like we should mainly concentrate on some 4 points which is like legally and then approved and security చూసుకోవాలి and also డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి. ఓకే, సో ఐ అగ్రీ దిస్ పాయింట్. బట్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే నేను ఒక ఇప్పుడు కామన్ కస్టమర్ అయితే నాకు ఇలా ఈ 4 పాయింట్స్ కూడా ఎక్కడ దొరుకుతుంది నాకు తెలియదు కదా. సో అండ్ ఇన్ మార్కెట్ దర్ ఆర్ సో మెనీ రియల్ ఎస్టేటర్స్ లైక్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి? సో బికాస్ ఇప్పుడు చూడడానికి అందరూ మంచిగానే కనిపిస్తారు, బట్ లైక్ వాట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ టు డీల్ విత్ ద లైక్ ఐ మీన్ హూ విల్ గివ్ సచ్ లీగల్లీ అప్రూవ్డ్ ప్రోడక్ట్? ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? 10,000 associates trained people ఉన్నాను. కస్టమర్ యొక్క నీడ్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలా, హౌసింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఎంత బడ్జెట్ ఉంది, సో దీనికి సంబంధించి అతను లోన్కి వెళ్ళాలా, అలాంటి క్యాష్ ఉందా, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్నా బెస్ట్ ప్రాపర్టీని సజెస్ట్ చేసి వాళ్ళే దగ్గరుండి ప్రాపర్టీ రిజిస్టర్ చేసి మళ్ళీ తిరిగి రీసేల్ అయినా కానీ సరే మీకు సర్వే చేసేయగలరు. మీ యొక్క శ్రేయ అసోసియేషన్ you can meet any one of them and they will go the best for you. Even for reselling also they will. Okay. So you want a property in Hyderabad, Bangalore, Tirupati, Delhi, wherever you want. But depending on the one point contact, you contact the Sreya associates. Okay. So Sreya general managers, associates. Just you contact, you just give them a visit call. Okay. And they will call you and they will suggest you and they will give you the best property, best price. What we can conclude is like మీరందరూ చెప్పినట్టు ప్రజలు భూమి మీద ఉన్న ప్రజలు పెరుగుతారు తప్ప భూమి పెరగదు. సో దెర్ ఇస్ నో డిప్రిసియేషన్ ఎట్ ఆల్. సో వన్ లైన్ లో చెప్పాలంటే లైక్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది ఎర్త్ ఇస్ ల్యాండ్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నేను కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా యొక్క ఇన్విటేషన్ మన్నించి మీరు బీసీ షెట్టి మా ఆఫీస్ వచ్చినందుకు చాలా సంతోషం. సో మా ఎవరైతే మా శ్రేయ అసోసియేషన్ ఉన్నారు 24/7 సర్వీస్ లో ఉంటున్నారు. సో మీరు కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్స్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.
ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రీషియస్ టైం ని, మీ నాలెడ్జ్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ యా, లెట్స్ ఆల్ మేక్ అవర్ లైఫ్ బెటర్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్, దట్ టు త్రూ శ్రేయ. థ్యాంక్ యూ సో మచ్.